కేటీఆర్ కోర్టుకు రావాల్సిందే. ఇక కోర్టుకు సంబంధించినటువంటి అంశం, ఆయన పైన కేసులు కూడా వేస్తూ కోర్టుకు రావాల్సిందే అంటున్నారు. కేటీఆర్ కు ఉచ్చు బిగించడానికి రేవంత్ సర్కారు ముందుకు వ్యూహాత్మకంగా కదులుతుంది. ఆయనకు మరి అంత అహంకారం పనికిరాదు. నా గౌరవం కోసం చివరి దాకా పోరాడతా. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూర్ కేటీఆర్ కు పరువు నష్టం నోటీసులు పంపినట్టు వెల్లడి. ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలేనని జోస్యం. ఇక దాదాపు పరువు నష్టం కింద కేసు వేయడం జరిగింది. ఆయన కోర్టుకు రావాల్సిందంటూ కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి ఠాగూర్ అంటున్నారు. ఇక వైసీపీకి అయితే 3 మాత్రమే ఎంపీలు గెలుస్తారంటూ ఆయన జోస్యం చెప్పినటువంటి అంశాన్ని కూడా చూడవచ్చు. సిల్వర్ స్పూన్తో పుట్టినటువంటి కేటీఆర్ అంత అహంకారం పనికిరాదని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేసినందుకు మధురై కోర్టులో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ కు ఆయన బదిలిచ్చారు. క్లోజ్ కేసును వారి మళ్లించడానికి ప్రయత్నించవద్దు. మీరు నాపై మాత్రమే ఆరోపణలు చేశారు. మీడియాలో ఇతర పేర్లు లేవు. మధురై కోర్టు విచారణను ఎదుర్కోకుండా పారిపోవద్దు. మీకు ఇంత అహంకారం పనికిరాదు. మీ పెయిడ్ సోషల్ మీడియా టీమ్ ఎక్స్ లో మాత్రమే దాడి చేయగలదు. ఒక అమాయకుడిని నిందించినందుకు కోర్టుకు రావాల్సిందే. నిజాయితీ పరులకు ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అని ట్వీట్ చేశారు. కేటీఆర్ కు పరువు నష్టం నోటీసులు పంపాలని 7 రోజుల్లోగా స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాగా ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి 3 ఎంపీలు మాత్రమే మిగులుతారని కూడా ఆయన జోస్యము చెప్పినటువంటి వార్తను ప్రధానంగా చూడొచ్చు.